అయితే మాయ అనేది ఎక్కడది, ఈ మాయ అంటే ఏమిటి? చక్కటి క్వశ్చన్ అడిగారు. నేను చెప్పాలి, మాయ అంటే ఎందుకు దీన్ని మాయ అన్నాము? మాయ ఏమిటి? పదార్థ భావనే మాయ, సింపుల్గా చెప్పాలంటే. అంటే భౌతిక భావనే మాయ. భౌతిక భావనే మాయ, పదార్థం. ఇగో రవిశాస్త్రి గారిని రూపాన్ని చూసి మాట్లాడుతున్నాం, ఇది ఏనుగు అంటున్నాం, ఇది అంటున్నాం, ఇదంతా మాయే. అయితే ఈ మాయ ఎలా ఏర్పడింది? ఇందాక మీకు చెప్పాం. అంటే సృష్టి నుంచి సృష్టి క్రమం. తేజోరూప పదార్థం పరమాత్మ పక్కన ఉంచండి. ఈ తేజోరూప పదార్థమే అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక బంగారం ముద్ద ఉంది. ఈ బంగారు ముద్దే అనేక ఆభరణాల రూపంలో ఉంది. కానీ మనం ఏమయ్యాం? ఆభరణాలను పట్టుకొని బంగారాన్ని పరిచిపోయాం. అది దుఃఖానికి కారణం. అలాగే సముద్రం ఉంది, కెరటాలు ఉన్నాయి. కెరటాలను చూసాం, కెరటంలో ఉంది నీరే, సముద్రం ఉంది నీరే. ఈ భావన మర్చిపోయాం. అదే మాయలో పడ్డాం. అంటే ఈ జగత్తు పదార్థ భావంలో ఉండేటువంటి ఈ మేటరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోలేకపోయాం. ఈ మేటర్ని, పదార్థాన్ని సత్యం అనుకొని దీనిలోంచి ఏదో పొందుదామని మనం ప్రయాణం చేసాం. దానికోసమే మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకున్నాం. కానీ దీనిలో నీకు ఆనందము లేదు. ఈ రోగాలు పెరిగిపోయి, బాధలు వచ్చాయి, ఎన్నో చిక్కులు ఏర్పడ్డాయి. అప్పుడు మానవాళికి, మన తండ్రులు కదండి ఈశ్వరులు. ఎవరు? మన తండ్రులు, మా అందరికీ మూల పురుషులు వాళ్ళు. అరే నా పిల్లలేమోని అజ్ఞానంలో ఎప్పుడైనా పడిపోతారని చెప్పి ఏనాడో మన గురించి సృష్టి ఏర్పడగానే మనం సృష్టి మాయలో పడతామని తెలిసి మనకి దీని నుంచి తప్పించుకునే విద్యను ఒకటి ఇచ్చారు. అదే బ్రహ్మ విద్య. దాని మీరు అడిగింది ఈ బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్య ఏం చేస్తుందంటే మీ తాలూకా మనస్సుని మాయలోంచి తప్పిస్తుంది. అంచేత అక్కడ ఒకటి చెప్పారు, మమ మాయా దురచ్చయ మమయేవయే ప్రపద్యంతే మాయామేతం తరంతితే. అది మాయను ఎలా దాడతాం? మాయని దాటశక్యం కాదు. మరి దాటశక్యం కాకపోతే మరి ఈ ఆధ్యాత్మిక మీటింగ్లు మనకెందుకు? కానీ దాటొచ్చు. ఎప్పుడు? మమయేవయే ప్రపద్యంతే, నన్ను శరణ వేడు, దెన్ యూ విల్ గెట్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ సంసార ట్రబుల్స్. మీకేమి ఉండవు, యూ విల్ బీ హ్యాపీ. కాదు, అది కావాలి. అయితే ఇక్కడ మరొక చిన్న డౌట్ ఉంటుంది. రవిశాస్త్రి గారు మీకు వినిస్తున్నాను. అయితే ఈ బ్రహ్మ విద్యలో కూర్చుంటే మా అన్య విద్యలు పోతే మాకు డబ్బులు ఎక్కడ వస్తాయి, మా జీవనం ఏమైపోతుందో అనేటువంటి భయం ప్రపంచాల్లో నవ్వుకుంది. మా యొక్క గురు పరంపరలో మా గురువుల దగ్గర మీరు నేర్చుకుంది ఏంటంటే, మీ యొక్క జీవన విధానం కూడా మెరుగుపడుతుంది, మీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు వస్తాయి. అది ఎక్కడ చెప్పారు? 2 శ్లోకాలు ఉన్నాయి, భగవద్గీతలో చెప్పారు. ఏమిటది? ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుద్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుద్ధరైన అర్జునుడు ఉంటారో అక్కడ బాబు ఒరే నీకు సిరి విజయం అంతకంటే కావాల్సింది ఏంటండి? డబ్బు ఉంటుంది, విద్య ఉంటుంది, సిరి ఉంటుంది, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ విష్ దట్ విల్ బి కల్పవృక్షం. భగవంతుడు కల్పవృక్షం, అక్కడికి వెళ్ళు ఉంటాయి. అదే దాన్ని యోగ వాసిష్ఠులు కూడా చెప్పారు మన గురించి. ఏమిటది? రాజ్యాది మోక్ష పర్యంతం సమస్త యవ సంపద దేహ అనిల విధేయత్వ సాధ్య సర్వశ్రాఘవ. ఈ ప్రాణవాయువు ఎవరికైతే స్వాధీనం అవుతుందో వారికి రాజ్యం మొదలు మోక్షం వరకు ఉంటాయన్నారు. కానీ దీనికి చెప్పేటువంటి గురువు కూడా ప్రాక్టికల్గా ఆ బ్రహ్మ విద్యా సంప్రదాయంలో ఉంటే లౌకిక ప్రపంచంలో మీరు ఉండూ కూడా ఆ ఆత్మజ్ఞానాన్ని పొంది మీరు ఎంతో ఆనందంగా మీ జీవన విధానాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు.